హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన వీడియోలో రూల్ ఆఫ్ 72 అంటే ఏదైనా మనం మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది ఎంత పర్సంటేజ్కి ఎన్ని ఇయర్స్కి మనకు అమౌంట్ అయితే డబుల్ అవుతుంది అని తెలుసుకునే ప్రిన్సిపల్ ఇది రూల్ ఆఫ్ 72 ఫ్రెండ్స్. అంటే 72 అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్. మనం ఎంత అమౌంట్నైనా ఎంత ఇంట్రెస్ట్కి అంటే 6%, 8%, 10, 11%, 12% ఇట్లా ఎంత పర్సంటేజ్ అయినా 72ని డివైడ్ చేసినప్పుడు ఆ వచ్చే వాల్యూనే ఇయర్స్ ఫ్రెండ్స్. సో అన్ని ఇయర్స్కి అది అమౌంట్ అయితే మనకు రెట్టింపు అవుతుందని చూపిస్తుంది రూల్ ఆఫ్ 72. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. 72 అనేది ఫిక్స్డ్ నెంబరు. మనం ఒక 6%తో ఒక అమౌంట్ని 1,00,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే దాన్ని 72/6 మనం డివైడ్ చేసినప్పుడు అది వచ్చేసి 12 ఇయర్స్కి అంటే 6 అనే 72 అనేది 6 డివైడ్ చేస్తే మనకు 12 వస్తుంది ఫ్రెండ్స్. ఆ 12 ఇయర్స్కి మనకి ఆ అమౌంట్ అనేది మనకు రెట్టింపు అవుతుంది అన్నది రూల్ ఆఫ్ 72. ఇట్లా ఎంత అమౌంట్ అయినా ఫ్రెండ్స్ ఇచ్చిన వడ్డీ శాతాన్ని మనం 72తో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూనే ఇయర్స్. అన్ని ఇయర్స్లో అమౌంట్ అయితే రెట్టింపు అవుతుంది అనేది రూల్ ఆఫ్ 72 యొక్క ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ యొక్క రూల్ ఇది. సో కాబట్టి మీ అమౌంట్ ఎవరైనా సరే ఇంత వడ్డీ మీకు ఈ అమౌంట్కి ఇస్తున్నామంటే అది మనకి ఎన్ని ఇయర్స్లో రెట్టింపు అవుతుంది, డబల్ అవుతుంది అనేది రూల్ ఆఫ్ 72తో మనం వెంటనే చెప్పేయచ్చు 2 సెకండ్స్లో. దీన్ని రూల్ ఆఫ్ 72 అంటాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మనం ఛానల్లో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంత వీడియో ఒక 3 minutes వీడియో చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విషయాలు మీకు కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.